కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా, అంటే తన ప్రతి దానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా, నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నుంచి రాత్రి 12 దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే, అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గొచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా. నేనేం నమ్ముతానంటే, ఇదివరకు సత్యానంద్ గారికి తెలుసు, ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే, మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే, మీరు ఇంకా పెద్ద హీరోకి అసలు ఇంకా మీరు హీరో కాదు కదా, మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు, మీకు ఏమని చెప్పేవాళ్ళు. నాకు అది అలవాటు అయిపోయింది. పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం, మీ గుండెల్లో మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం. సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక 96లో అక్కడమ్మా ఇక్కడ బై షూటింగ్ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయడం, ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను, అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది. అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు. ఒక డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను. మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచులకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు. కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా ఎంత బలమైందంటే, అంటే నేను మీతోటి ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇది సార్ మీరంతా కాళ్ళు నింపేసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను మా వాళ్ళతో, కొంచెం చైర్స్ వేయకూడదు, చైర్స్ వేయండి పాపం. ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాను, కొంచెం ప్రశాంతం కూర్చుంటాను. కొంచెం చైర్స్ ఉన్నాయా, కొంచెం చైర్స్ వేయించండి. ఉంచోవాలా కాదు, దేని కాదు వాళ్ళు. అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు, యాక్టింగ్ ఓనామాలు తెలియదు. మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం, మీరు అరవై ఎంతసేపు అరుస్తాం. ఈ అరుపులు, ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి, మొత్తం అలసిపోతాం. నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను. అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందా అంటే, నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా, ఆ మాట అంటే కొడతాడని చెప్పలే, ఏదో తెలివితేటలు చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే, నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు, ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే,
అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది.